ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కేకేఆర్ ఓటమి పాలైంది. ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా రాయ్పూర్ వేదికగా 57వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. భారీ స్కోర్ చేజింగ్ లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడి శతకం బాదాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ 58 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి తన క్లాస్ టచ్ ఏంటో కేకేఆర్ బౌలర్లకు రుచి చూపించాడు. ఓపెనర్ గా దిగి వికెట్ పడకుండా మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో టాప్ లోకి వెళ్లి ప్లే ఆఫ్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకోగా ఓడిపోయిన కేకేఆర్ ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోయాయి. వర్షం రాకతో ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రజత్ పాటీదార్ బౌలింగ్ ఎంచుకొని కోల్కతా నైట్ రైడర్స్ ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. ఆరంభంలో తడబడిన కేకేఆర్ ఆ తర్వాత అంక్రిష్ రఘువంశీ నిలదొక్కోవడంతో భారీ స్కోర్ దిశగా సాగింది. ఆఖర్లో రింకు సింగ్ రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది కేకేఆర్. రఘువంశీ 46 బంతుల్లో 7 4లు 3 6లతో 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఇక 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. మరో ఓపెనర్ జాకబ్ బెత్తల్ 15 పరుగులతో నిరాశపరిచిన విరాట్ కోహ్లీ దేవదత్ పడిక్కల్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. విరాట్ కోహ్లీ దేవదత్ పడిక్కల్ కేకేఆర్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. పడిక్కల్ తన ఇన్నింగ్స్ లో ఒక్క సిక్సర్ కూడా నమోదు చేయలేదు, కానీ 7 బౌండరీలు బాదాడు. కోహ్లీ పడిక్కల్ కలిసి రెండో వికెట్ కు 59 బంతుల్లో 92 పరుగులు నమోదు చేశారు. 27 బంతులు ఆడిన పడిక్కల్ 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ రజత్ పాటీదార్ 8 బంతుల్లో 11 పరుగులు చేసి తాను కూడా పెవిలియన్ చేరగా చివరిలో టీమ్ డేవిడ్ 3 బంతుల్లో 2 పరుగులే చేసి అలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అయితే విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఊరిస్తున్న ఐపీఎల్ సెంచరీ మళ్లీ దక్కింది. 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. 2024లో చివరిసారిగా ఐపీఎల్ సెంచరీ చేసిన కోహ్లీ మళ్లీ ఈ ఏడాది శతకం బాదాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో కోహ్లీ తన 9వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. కోహ్లీ 60 బంతుల్లో 11 4లు 3 6లతో మొత్తంగా 105 పరుగులతో నాట్అవుట్ గా నిలవడంతో ఆర్సీబీ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా ఓడిపోయిన లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్ ఆశలు అడియాశలయ్యాయి. మిగిలిన 3 మ్యాచ్లో గెలిచిన 15 పాయింట్లు వస్తాయి. ప్లే ఆఫ్ చేరాలంటే 16 పాయింట్లు ఖచ్చితం. దీంతో అధికారికంగా ఎలిమినేట్ కాకపోయినా ప్లే ఆఫ్స్ అవకాశాలు మాత్రం లేవు.